అందరికీ నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు రంగునీళ్లు చల్లడం కాదు. సంక్రాంతి పండుగ అంటే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు తెచ్చుకోవడం కాదు. సంక్రాంతి పండుగ అంటే పర్మనెంట్గా ఇంటి ముందు పెయింటింగ్లతో రంగులు వేయడం కాదు. సంక్రాంతి పండుగ అంటే భోగి పళ్ళు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మలు, వీటన్నిటి కలయికే సంక్రాంతి పండుగ. మొత్తంగా సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల అతిపెద్ద సంబరాల పండుగ. రాజమండ్రిలోని ఐఎస్టీఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సో ఈసారి సంక్రాంతి సంబరాలు మేము మామూలుగా చేయట్లేదు. సో మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి రండి అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేశారు ఐఎస్టీఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ అందరూ కూడా. సో మేము కూడా ఈసారి ఇక్కడే సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నాం. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసేయండి. మాతో పాటు మీరు కూడా సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేయండి. మరి పదండి వెళ్దాం. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి పండుగ భోగి. సో భోగి అనగానే మనకి భోగి మంటలు గుర్తుకొస్తాయి. తెల్లవారుజామునే 5 గంటలకి లేచి భోగి మంటలు వేసి భోగి స్నానాలు చేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు. సో అంతేకాకుండా భోగి రోజున భోగి పళ్ళు కూడా మనం వేస్తాం. ఆవు పిడకలు, అలాగే మన ఇంట్లో ఉండే పాత వస్తువుల్ని అగ్నికి ఆహుతిస్తాం. అంటే మన బాధలు, కష్ట సుఖాలు, మొత్తం కష్టాలన్నిటినీ కూడా అగ్నికి ఆహుతిచ్చి మనం సుఖంగా ఉండాలి అని అగ్ని దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఇది భోగి మంటల విశిష్టత. సో ఈరోజు మనం ఐఎస్టీఎస్ కాలేజ్ గర్ల్స్తో ఈరోజు భోగి మంటలు వేసుకొని సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేద్దాం. పదండి. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి మన ఇంటి ముందు చాలా అందమైన రంగవల్లులు వేస్తారండి. అండ్ సంక్రాంతి పండగకి 3 రోజులు కూడా చాలా కలర్ఫుల్గా మన ఇంటి ముందు ముగ్గులు ఉంటాయి. సో ఇక్కడ ఐఎస్టీఎస్ స్టూడెంట్స్ కూడా చాలా అందంగా ఇక్కడ ముగ్గులు తీర్చిదిద్దడం జరిగింది. అండ్ ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా నిర్వహిస్తున్నారని మనకు ముందే తెలుసు కదా. మనకి సంక్రాంతి రోజు పాలు పొంగిస్తాము. పాలు పొంగించినట్లు అలాగే చెరుకు గడలు, హరిదాసు, అలాగే ఇక్కడ వాయిద్యాలు అండ్ గంగిరెద్దులు, అలాగే హరిదాస్ కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, అలా మహిళ ధాన్యం దంచుతున్నట్లుగా, అలాగే గుమ్మడికాయ. సో ఈ మధ్యలో మాత్రం ఒక ఫ్లాగ్ వేసి దాని చుట్టూతా ఫ్లవర్స్తో చాలా ట్రెడిషనల్గా వేశారు ముగ్గు. అండ్ చక్కగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని కూడా చాలా అందంగా వేశారు. చాలా బాగుంది. ఇక్కడ నీళ్ళల్లో ముగ్గు పైన తేలుతుంది, అక్కడ నీటి లోపల ముగ్గు మునిగిపోయి ఉంది. చాలా అద్భుతంగా చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఈరోజు సంక్రాంతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ మీతో పాటు మేము కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
సంక్రాంతి పండుగ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే గాలిపటాలు, ఇంకా మరీ ముఖ్యంగా పిండి వంటలు. సో పిండి వంటలు లేకపోతే మన సంక్రాంతి పండుగే లేదండి. ఐఎస్డిఎస్ కాలేజ్ గర్ల్స్ మాత్రం ఇక్కడ అద్భుతమైన పిండి వంటలు చేస్తున్నారు, సాంప్రదాయమైన వంటలు అనమాట. ఇక్కడ అంతా మనం చూసినట్లయితే వంటకాలు కూడా చేసి చూపిస్తున్నారండి మన ముందే. సో అన్నీ కూడా చాలా సంప్రదాయమైన వంటకాలు. సో అవి ఎలా చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని అడిగే తెలుసుకుందాం పదండి. మనం పొంగల్ ఎలా చేస్తున్నారు, స్టూడెంట్స్ మనకి సంప్రదాయ వంటకాలన్నీ కూడా తయారు చేసి చూపిస్తున్నారు అని అన్నాం కదా. సో ఫస్ట్ అయితే పొంగల్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో కొత్త కుండ తీసుకొని చాలా మంచిగా అందంగా డెకరేషన్ చేసి దానికి పువ్వులు కూడా చుట్టి కట్టెల పొయ్యి మీద వండుతున్నారనమాట. సో మామూలుగా మనకి సంక్రాంతి వంటకాలంటే కట్టెల పొయ్యి మీదే వండుతాము, చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి ఎక్కడ కూడా సంప్రదాయాలు మాత్రం వదలట్లేదండి ఇక్కడ ఐఎస్టిఎస్ స్టూడెంట్స్. హాయ్. Hi ma'am, my name is Dharani. My name is Dharani ma'am. ఓకే, నీ పేరు? సాజిక మ్యామ్. ఓకే, సో ఈరోజు మీరు పొంగల్ రెడీ చేస్తున్నారా? సో మామూలుగా ఇంట్లో వంటలు చేస్తారా? చేస్తాం. ఓకే, సంక్రాంతికి స్పెషల్ పొంగల్ మేము, అందుకని పొంగల్ చేస్తాం. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి, ఇదిగోండి పొంగల్. చక్కగా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేశారు, చక్కగా నెయ్యి కూడా వేసి, అండ్ రైస్ అలాగే పెసరపప్పు తీసుకొని, మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం, పెసరపప్పు, బెల్లం అండ్ రైస్ తీసుకొని చేశారనమాట. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేయాలి ఎలా ఉందో. ఇది ప్రసాదం లాగానే అనమాట. సో కళ్ళకద్దుకుని తిందాం. ఇది ఎక్కువగా అమ్మవారి శరన్నవరాత్రిలో కూడా ఈ ఐటమ్ చేస్తాం. సంక్రాంతికి అయితే ధనుర్మాసంలో స్పెషల్. చాలా అంటే చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? పాలముంచులు ఎప్పుడు నేను వినలేదు, ఇది టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది పాలముంచులు. నేను చాలా అంటే వినడం కూడా ఫస్ట్ టైం అండ్ తినడం కూడా ఫస్ట్ టైము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరేం చేస్తున్నారు? శనగపప్పు వడ చేస్తున్నాం. ఏం ఐటమ్ చేసుకొచ్చారమ్మా? సేమియా చేశారా? సో మీరు కూడా చక్కగా కుండ పెట్టి కట్టెల పొయ్యి పెట్టి చేసేసారనమాట. సేమియా ఏంటి స్పెషల్ మీ సేమియాలో? దుబాయ్ సేమియా అనమాట. దుబాయ్ సేమియా అంట. దుబాయ్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేశారంట. మరి నువ్వు దుబాయ్ వెళ్ళైతే నేను ఎప్పుడు తినలేదు అక్కడ సేమియాని. ఇక ఇదే దుబాయ్లో ఇట్లాగే చేస్తారు అని చెప్పేసి ఇంక నేను టేస్ట్ చేయాలన్నమాట. సో ఏం ప్రిపేర్ చేస్తున్నారు? జిలేబీ. సో షుగరా, బెల్లంతో? జాగ్రీ. అసలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు, అందులో ది మోస్ట్ ఫేవరెట్ అందరికి ఇది. సో నోట్లో పెడితే కరిగిపోయేలాగా నెయ్యితో చేసాము. సో పూతరేకులు చేస్తున్నారనమాట. ఎలా ప్రిపేర్ చేశారు? దీన్ని కుండ మీద ఫస్ట్ చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి బెల్లం పౌడర్ చేసి గీ వేసి దాన్ని రకరకాల షేప్స్ లో అందరూ సేమ్ చేస్తారు కదా, మేము డిఫరెంట్ స్టైల్లో చేద్దామని సమోసా టైప్. స్టూడెంట్స్ కాబట్టి సో డిఫరెంట్గా చేస్తున్నారు అనమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇది ఫోల్డ్ చేయండి. మీరు డిఫరెంట్గా ఎట్లా ఫోల్డ్ చేస్తారు చూస్తా. ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది. ఓకే, సో ఇందులో ఇప్పుడు మీరు బెల్లము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ చేసేసి సో చేస్తారన్నమాట. ఇంట్లో చేస్తూ ఉంటారా ప్రిపరేషన్స్? సో ఇక్కడ కాబట్టి స్పెషల్గా నేర్చుకొని చేస్తున్నారనమాట. సో ఈరోజు సంక్రాంతి కాబట్టి. ఓకే, సో నార్మల్గా ఎలాంటి వంటకాలు అంటే ఇష్టం మీకు? పూతరేకులు, జంతికలు, కాజా అన్నీ ఇష్టం. అరసలు, పాపండ్లు, బొబ్బట్లు, సున్నుండ. ఓకే, సో ఈ ఇయర్ మీరు అందరూ కూడా మాతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్. సో పూతరేకులు కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను చాలా బాగుంది. పూతరేకులే అసలు ఎవరికి రాదు, చాలా మందికి కూడా. చక్కగా కుండపైన ఈ రేకులు చేసి ఇట్లా పౌడర్ చేసి ఇలా చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీ పూతరేకులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హలో, ఏంది ఇంత చిన్నగా చెప్తున్నారు? ఓకే, సో ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఏంటి అంత పిసికి పడేస్తున్నారు?
సో ఓకే, జంతికలు చేస్తున్నారనమాట. సో పిండి ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదా మీకు? ఎప్పుడు చేస్తారు? నేను ఎప్పుడు తినాలి? ఏం మీరేం పిసుకుతున్నారు? అప్పాలా? సో ఇంకా అవ్వలేదా? చేస్తున్నారా? సో ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మసాలా వడ. ఎంతవరకు వచ్చింది? సో ఎక్కువగా చేస్తూ ఉంటారా ఇంట్లో వంటలు? సో సంక్రాంతి కాబట్టి కొంచెం స్పెషల్గా నేర్చుకొని, సో ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకుంటారు మీరు ఇంట్లో? అమ్మవాళ్ళు. హాయ్, బాగున్నారా? మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఓకే, వెరీ నైస్. ఏం చేస్తున్నారు మీరు? చెకోడీలు కేజీకి ఎంత అమ్ముతారు? మా వాళ్ళు అడుగుతున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఇంకా వంటలు ప్రిపరేషన్ అయితే ఉంది, ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇలా బుట్టల్లో పెట్టి చక్కగా అరిటాకులు వేసి చక్కగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు అనమాట. సో లడ్డూలు, ఒకటి బెల్లపాకు, ఒకటి షుగర్, బూందీ లడ్డు అండి. సో చాలా బాగుంది లడ్డు. మీదేనా కజ్జికాయలు కూడా? సో చాలా బాగుంది చూడడానికి. సో ఏంటి ఇవి? అప్పాలు చేశారా? చాలా బాగున్నాయి అప్పాలు కూడా మీవి. అండ్ మీది? పూర్ణాలు. పంచదార వేయలేదు, బెల్లంతో చేశారు కదా ఇవి. చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. అండ్ రేకులు చేశారా? అక్కడ ఆల్రెడీ చుడుతున్నారు కదా. సో రేకులు ఎలా ప్రిపేర్ చేయాలనేది ముందు మీరు ప్రిపేర్ చేసేసి పెట్టేశారనమాట. నెక్స్ట్ సంక్రాంతి అంటే మనకు కంపల్సరీగా ఇళ్ళలో అరిసెలు, మురుకులు కంపల్సరీగా ఉంటాయండి. సో వీళ్ళు అరిసెలు కూడా తయారు చేసి పెట్టారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోర్మిటీలు కూడా చూస్తాం. సో పంచదార పాకంతో చేశారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మీది? రోజెస్ అంటారు కదా వీటిని. ఓకే. సో నైస్. ఓకే, బొబ్బట్లా మీది? సో బొబ్బట్లు కూడా కంపల్సరీగా మనం చేసుకుంటాం కదా. మసాలా వడ, నైస్, సూపర్. సో ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు మీ చైర్మన్ గారు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు. సో ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం సంక్రాంతి ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వెరీ నైస్. చూసారు కదండి, ఆల్రెడీ కొంతమంది ప్రిపేర్ చేస్తున్నారు వంటలు అక్కడ. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వంటకాలు చూసాం, మనం టేస్ట్ చేసాం. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు. సో సంస్కృతి సంప్రదాయాలకు మా కాలేజ్ పెట్టింది పేరు. ఇలాంటి వాటికి మా చైర్మన్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. అండ్ చదువులోనే కాదు, ఇలాంటి యాక్టివిటీస్లో కూడా మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. అండ్ మాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత పెద్ద పెద్ద వంటకాలని ఇలా స్టూడెంట్స్ చేయడం కూడా. అండ్ చాలా సర్ప్రైజ్ అవుతున్నాం మేము. అండ్ ప్రతి ఒక్కరు కూడా దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో కూడా చక్కగా క్లియర్ కట్గా చెప్తున్నారు. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు. మనం కూడా ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం పిల్లలతో అందరితో కలిసి, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా గేమ్స్ కూడా ఇక్కడ పెట్టారు. సో అవి కూడా మనం చూద్దాము. సో ఈ రోజు అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఐఎస్టీఎస్ కాలేజ్ గర్ల్స్ మాత్రం సో ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ముగ్గుల పోటీలు, గాలిపటాలు, అలాగే కోడి పందాలు, సో ఒకటేమిటి ప్రతి ఒక్కటి కూడా మొత్తం 3 రోజులు జరిగే పండుగ అంతా కూడా ఇక్కడే ముందు మనకి కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అడిగినప్పుడు ఒకటే చెప్తున్నారు. సో మా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మాకు చదువులోనే కాదు అన్ని యాక్టివిటీస్లో మేము బాగా పార్టిసిపేట్ చేస్తాము. సో దీని సపోర్ట్ అంతా కూడా వాళ్ళదే, మాకు మేము ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అని చెప్పేసి అంటున్నారు. సో వైస్ చైర్మన్ అనుష గారు మనతో పాటు ఉన్నారు.
సో ఇంతమంది స్టూడెంట్స్కి ఈ విధంగా సపోర్ట్ చేయాలి అంటే ఇలా సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి అంటే అది చాలా టఫ్ అనే చెప్పాలి. సో ఇంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేయడము సో నిజంగా అది వండర్ఫుల్ అని చెప్పొచ్చు. అనుష గారితో మనం మాట్లాడదాం. సో ఇది ఎలా సాధ్యమని వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అనుష గారు, ఎలా ఉన్నారు? మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ దీని వెనక మొత్తం అంతా బ్యాక్ బోన్ అంతా మీరే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి, ఎలాగ పిల్లలకి ఎలా ప్రోత్సహిస్తారు? సో మీ ISTS కాలేజ్ గురించి మాకు డీటెయిల్గా చెప్తారా? ఓకే, ష్యూర్ అండి, తప్పకుండా. యాక్చువల్ కాలేజ్లో నిజంగా నేను సార్ మాత్రమే చేస్తే అసలు ఏమీ చేయలేము. కాకుంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. స్టాఫ్ మాత్రమే కాదు, జెంట్ స్టాఫ్, లేడీ స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్, స్కావెంజర్స్, సెక్యూరిటీ, స్టూడెంట్స్, ఎవ్రీవన్. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. కాలేజ్లో అందరూ ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ఎవ్రీవన్ పార్టిసిపేట్ చేస్తారు. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. ఎవరి రోల్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, అందరూ చేస్తారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. అసలు ఫస్ట్ అయితే థాట్ ఎవరికి వస్తుంది, అసలు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, పిల్లలందరికీ మన సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి తెలియచేయాలి, కేవలం తల్లిదండ్రులే కాదు మనది కూడా ఒక బాధ్యత అని చెప్పేసి మీరు ఫస్ట్ ముందుకు వెళ్ళడం, ఇదంతా ఎవరిది అసలు? అంటే నాకు సార్కి అయితే ఇనిషియల్గా ఫస్ట్ నుంచే మా కాలేజ్లో మేము అనుకున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే, చదువుతో పాటు పిల్లలకి మన ట్రెడిషన్స్ తెలియాలి అండ్ మేము డిసిప్లిన్కి వెరీ ప్రియారిటీ ఇస్తాము. సో దాంతోపాటు మన ట్రెడిషన్స్, మన పద్ధతులు, నెక్స్ట్ మా పిల్లలకి ప్రతి కల్చర్ గురించి కూడా అందరికీ తెలియాలి. మన తెలుగు స్టేట్స్, మన కల్చర్ అనేది చాలా ముఖ్యమైనది. అది న్యూ జనరేషన్స్ మర్చిపోకుండా అందరికీ తెలుసు. కాకుంటే దాన్ని ఇంకొకసారి రీకాల్ చేస్తే ఇంకా ఎనర్జెటిక్గా పిల్లలందరికీ తెలుస్తుంది కదా. అందరం ఒకసారి గొప్పగా మన కల్చర్ని డిస్కస్ చేసుకోవచ్చు అనే థాట్ మాకు ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఈ ఇయరే కాదు, మేము లాస్ట్ కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు ISTS ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్లో మనం సంక్రాంతి సంబరాలను జరుపుకున్నాం. సో చాలా గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేట్ చేశారు. ఇంత గ్రాండ్గా సంక్రాంతి సంబరాలు జరగడానికి ముఖ్య కారణం కాలేజ్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. ఇంత గ్రాండ్గా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము స్టూడెంట్స్తో కలిసి అని చెప్తున్నారు. సో వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది స్టూడెంట్స్కి, సో ఇవన్నీ కూడా మనం కనుక్కుందాం. హలో అండి, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ABN ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రజ్యోతి పత్రిక వ్యూయర్స్కి, రీడర్స్కి అందరికీ కూడా మా ISTS తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ISTS పెట్టిన దగ్గర నుంచి కూడా మేము మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నాం, ప్రతి పండగను కూడా భారీ ఎత్తున చేసి ఆడపిల్లలకు, ముందు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని ఒక ఆశయంతో మనము ప్రతి పండగను కూడా ఇదే లెవెల్లో చేయడం జరిగింది. గతంలో బతుకమ్మ కానివ్వండి, దసరా కానివ్వండి, ఇది కానివ్వండి, ప్రతి పండగ కూడా మా ఆడపిల్లలకు, వాళ్ళకు ఫ్యూచరిస్టిక్ కోసం మేము ఇక్కడ చేస్తున్నాము. అదే రకంగా పండగ అంటేనే ఆడపిల్లలు. అలాంటిది ఒక్కరో ఇద్దరో ఇంట్లో ఉంటే ఆ పండగ వాతావరణం వస్తాయి. అలాంటిది 3000 మంది అమ్మాయిలు ఒకేసారి ఇక్కడ ఉంటే అదొక పెద్ద పండగ వాతావరణం. కాబట్టి మాకు కూడా ఈ ఆడపిల్లలు అనే థాట్ తోటి మేము చేస్తున్నతో పాటుగా వాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఉంది మాకు. ప్రతి ఒక్క పని వాళ్ళే చేసుకుంటూ ఈ రేంజ్లో సక్సెస్ చేశారు ఈ ఈవెంట్ని, చేయగలిగారు. సో ఎక్కడ కూడా యాడ్స్ అయితే లేవు, ఎక్కడ బ్యానర్స్ కూడా పెట్టలేదు మీ కాలేజీకి సంబంధించి. మేము వచ్చేదారిలో ఎక్కడ కూడా కనిపించలా. అయినా సరే ఇంత మంచి గుర్తింపు ఎలా సాధ్యమంటారు? ఏ ప్రోడక్ట్కైనా, ఏ దానికైనా కస్టమర్ ఈజ్ ద అల్టిమేట్ విన్నర్. సో కస్టమర్ ఎప్పుడైతే తన స్వభావంతో ది బెస్ట్ అని చెప్తారో ఆ ప్రోడక్ట్ నెంబర్ 1గా ఉంటుంది. సో లైక్ టాటా ప్రోడక్ట్, ISTS ఈజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ క్వాంటిటేటివ్ ప్రోడక్ట్. ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుతారో అంతమంది కూడా వాళ్ళ అక్కల ద్వారా, వాళ్ళ చెల్లెల ద్వారా, వాళ్ళ ఊళ్ళో చదువుకున్న వాళ్ళ రిలేటివ్స్ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సో ఆ బ్రాండ్ మేము దక్కించుకోగలిగాం, పిల్లల హ్యాపీనెస్ను మేము చూడగలిగాం.
సో నైస్ అండి. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేమందరం అంటే మమ్మల్ని కూడా మీరు మా సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోండి, సో మీరు కూడా రావాలి అని చెప్పారు. సో మీ అందరికీ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ISTS కాలేజ్ ఇంకా మరింత ఉన్నత వృద్ధికి వెళ్ళాలి అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.